నాకు కష్టాలు ఎక్కువైపోయినాయి, వీటికి పరిష్కారం దొరకదు, ఇక చావే మేలు అనిపిస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు ది హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ అండ్ దీనిని ఎడ్డీ జాక్ గారు జీవిత చరిత్ర ఇది. దీని తెలుగులో ఆకెల శివప్రసాద్ గారు అనువాదం చేయడం జరిగింది. హిట్లర్ యూదులపై సాగించిన మారణ హోమంలో ఎడ్డీ జాకు అనుభవించిన నరక యాతన గురించి, తను చనిపోకుండా ఉండడానికి గల కారణాల గురించి, తర్వాత ఆ నరక యాతన గురించి ఆలోచించుకోకుండా తన జీవితాన్ని ఆనందంగా ఎలా జీవించాడు అనేదే ఈ బుక్ యొక్క థీమ్. అబ్రహం సాలమన్ జాకోబోవిచ్ ఎడ్డీ యొక్క పూర్తి పేరు. అతని ఫ్రెండ్స్ అందరూ ఎడ్డీ అని పిలుస్తారు, మనల్ని కూడా ఎడ్డీ అని పిలవమంటాడు. ఎడ్డీ జాకు 1920 తూర్పు జర్మనీలోని లిప్జిగ్ అనే పట్టణంలో జన్మిస్తాడు ఎడ్డీ. ఎడ్డీ జాకు తనని తాను మొట్టమొదటగా జర్మన్ పౌరుడిగా, ఆ తర్వాతనే యూదుడిగా భావించేవాడు. తాను జర్మన్ అని ఎంతో గౌరవంగా చెప్పుకునేవాడు. కానీ 1938 తర్వాత అదంతా మారిపోయింది. ఎందుకంటే ఎడ్డీని అప్పుడే ఖైదు చేశారు, నిర్బంధ శిబిరాల్లోకి తరలించారు. ఎందుకు అని అంటే హిట్లర్ 1933లో అధికారంలోకి రావడము, తర్వాత యూదులపై క్రమంగా హింసాకాండకి పాల్పడము జరగడంతో ఇదంతా మొదలవుతుంది. ఎడ్డీ జాకు తన 18 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు, చెల్లెలతో పాటు కుటుంబం మొత్తము బెల్జియం దేశం పారిపోవడాన్ని ప్లాన్ చేసుకుంటారు. ఎడ్డీ వాళ్ళ నాన్న ఒక మార్గంలో, తన చెల్లి తల్లి ఇంకో మార్గంలో బెల్జియం చేరాలని పథకం పన్నుతారు. కానీ ఎడ్డీ వాళ్ళ నాన్న మార్గమధ్యంలో వేరే గ్రూప్లో చేరిపోవడం వల్ల నెదర్లాండ్స్కి చేరిపోతారు. సో అండ్ ఇక్కడ వాళ్ళ తల్లి చెల్లి జర్మన్లో పట్టుబడతారు జర్మన్లకి. సో వీళ్ళని బెదిరించి మళ్ళీ జర్మన్ రప్పించడానికి ప్రయత్నిస్తారు. అలా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరిని, తల్లిని, తండ్రిని, చెల్లిని అందరినీ కోల్పోతూ ఉంటాడు. జర్మన్లు విధించే ఆ నరక యాతనని భరించడానికి ఒంటరితనంతో పిచ్చెక్కిపోతూ ఉంటుంది ఎడ్డీ జాక్కి. ఎడ్డీ మెకానికల్ ఇంజనీరింగ్. సో జర్మనీ 2వ ప్రపంచ యుద్ధంలో కార్మికులు అవసరం కాబట్టి యూదుల్ని చంపకోకుండా పనికొచ్చే వారిని కార్మికులుగా, ప్రతిభావంతుల్ని వాళ్ళ కర్మాగారాల్లో చిత్రహింసలు చేస్తూ, నరకం చూపిస్తూ వారి చేత పనులు చేపించుకునేవారు. ఎడ్డీని ఆ విధంగా తినడానికి తిండి లేకుండా, తాగడానికి నీరు ఇవ్వకుండా, గడ్డగట్టించే చలిలో కూడా సరైన బట్టలు లేకుండా నగ్నంగా రాత్రిళ్ళు ఎప్పుడు పడితే అలా పని చేయించుకుంటూ, తిడుతూ, కొడుతూ, నరకం చూపిస్తూ ఉంటారు. ఎడ్డీ చాలాసార్లు పారిపోతూ ఉంటాడు, కానీ ప్రతిసారి పట్టుబడుతూనే ఉంటాడు. అలా పట్టుబడిన ప్రతిసారి ఇంకా శిక్షలు ఎక్కువ చేయడము, తన ఒంటి మీద పచ్చబొట్లు పెట్టడము, ఆ పచ్చబొట్టు అతన్ని పట్టించేలా చేస్తూ ఉంటుంది. సో అలా నరక యాతన చూపిస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో ఎడ్డీ చనిపోవాలనుకుంటాడు, కానీ అతని ఫ్రెండ్ కర్ట్ దీన్ని వద్దు, తప్పని చెప్తాడు. దాంతో ఆ ప్రయత్నం విరమించుకుంటాడు. హిట్లర్ సాగించిన ఈ మారణ హోమంలో 60 లక్షల మంది యూదుల్ని హత్య చేయించాడు. అసలు ఇరుగు పొరుగు అన్నదమ్ముల్లాగున్న ప్రజల్ని, అంతమందిని ఎలా ప్రభావితం చేయగలిగారు? ఇరుగు పొరుగు ప్రజలే యూదుల ఆస్తులను ధ్వంసం చేయడము, స్వాధీనం చేయడము చూస్తుంటే ప్రజలకు ఎందుకు ఇంత దురాశ అని అనిపిస్తుంది ఎడ్డీ జాకుకి. ఎడ్డీ జైల్లో నుంచి చాలాసార్లు పారిపోయే ప్రయత్నంలో ఒంటరిగా ప్రయాణించే సమయంలో ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళకు భాష రాకపోయినా ఎడ్డీని తిన్నావని అడగడము, ఉన్న దాంట్లోనే ఎడ్డీకి పెట్టడంతో మానవత్వం ఇంకా మతికి ఉందనేసి అనిపిస్తుంది. సో ఎక్కడైనా చెడు ఉంటుంది, మంచి ఉంటుంది, మనం మంచిని మాత్రమే తీసుకోవాలని చెప్పి అప్పటి నుంచి ఆ క్షణమే నిర్ణయించుకుంటాడు. ఏది ఏమైనప్పటికీ నైతిక విలువలు కోల్పోకూడదని. జైల్లో చాలాసార్లు ఎడ్డీ యొక్క ఆహారాన్ని దొంగిలించిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎడ్డీ ఎట్టి పరిస్థితుల్లోనూ అదనపు ఆహారం కోసం కానీ, తన ఆహారం దొంగిలించారని కానీ పక్కవారి ఆహారాన్ని దొంగిలించలేదు. మనకి మంచి మనోబలం ఉంటే, ఆశతో ఉండగలిగితే మన శరీరం అద్భుతాలను చేయగలదనేది నా నమ్మకం. రేపనేది ఖచ్చితంగా వస్తుంది. మీరు చనిపోయారంటే చనిపోయినట్టే, కానీ జీవితం ఉన్న చోట ఆశ ఉంటుంది. ఆశకు ఎందుకు ఒక అవకాశం ఇవ్వకూడదు? దానివల్ల మనకు పోయేదేమీ ఉండదు. నా ప్రియమిత్రమా, నేను జీవించి ఉన్నాను. సో ఆ విధంగా ఎడ్డీ జాకు తను పెళ్లి చేసుకోవడము, తనకి కొడుకు పుట్టడము, ఆ కొడుకులో వాళ్ళ తండ్రిని చూసుకోవడము, అలా మనవళ్ళు, ముని మనవళ్ళతో అందమైన అద్భుతమైన జీవితాన్ని జీవించాడు ఎడ్డీ జాకు. సో ఆ విధంగా ఎడ్డీ జాకు ఆ నరక యాతన నుంచి బయటపడి 100 సంవత్సరాలు కాదు 101 సంవత్సరాల అద్భుతమైన జీవితాన్ని గడిపి అక్టోబర్ 12, 2021 ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చనిపోయాడు. సో ఎడ్డీ జాకు
అంతటి నరకయాతన అనుభవించి మృత్యు అంచుల వరకు పోయి వచ్చిన తర్వాత కూడా అంత అద్భుతమైన జీవితం జీవించాడంటే దానికి కారణం తన జీవితాన్ని అందంగా మలుచుకున్నాడు కాబట్టి ఆనందంగా జీవించాడు. సో మనం కూడా చిన్న చిన్న కష్టాలకి చిన్న చిన్న సమస్యలకే జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోకుండా మన జీవితాల్ని అందంగా ఆనందంగా మలుచుకుందాం. సో ఈ బుక్ నుంచి చాలా నేర్చుకునే విషయాలు ఉన్నాయి. సో మీరు కూడా తప్పకుండా చదవండి. జీవితం ఎక్కడ ఉంటే ఆశ అక్కడ ఉంటుంది, ఎక్కడ ఆశ ఉంటే అక్కడ జీవితం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.